సో ఈ షేప్స్ అనేవి మనం నేర్చుకుంటే కనుక బ్లౌజెస్ కానీ లేదా డ్రెస్సెస్ కానీ స్టిచ్ చేసినప్పుడు చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మనకి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ నీట్ ఫినిషింగ్ తో రావాలి అంటే ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని షేప్స్ అనేవి డ్రా చేసి ఉంచాను. సో ఈ షేప్స్ అనేవి మనం నేర్చుకుంటే కనుక బ్లౌజెస్ కానీ లేదా డ్రెస్సెస్ కానీ స్టిచ్ చేసినప్పుడు చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మనకి. సో ఇప్పుడు ఈ షేప్స్ అనేవి ఎలాగా స్టిచ్ చేయాలి అనేది మనం చూద్దాం. ఫస్ట్ అయితే నేను స్ట్రైట్ లైన్ డ్రా చేశాను ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ లో. సో ఇప్పుడు స్ట్రైట్ లైన్ ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇక్కడే మీకు ఒకటి లాక్ స్టిచ్ అనేది ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం లాక్ స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఇప్పుడు మనకి ఇక్కడ దారం ఉంది కదా, సో ఇలా ముందుకి వెనక్కి రావాలి అంటే మనం స్టిచ్ చేస్తున్నప్పుడు ఇలా అంటే మనకి లాక్ స్టిచ్ అనేది పడుతుంది. సో ఇప్పుడు మనం దీని మీదే మళ్ళీ లాస్ట్లో కూడా ఇలా ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ లాస్ట్ కూడా లాక్ స్టిచ్ అనేది పడింది. సో ఇలా మనం గీసిన షేప్లోనే ఇలా డ్రా చేసిన షేప్లోనే మనం స్టిచ్ చేయగలిగితే మనకి షేప్స్ అన్నీ మంచిగా వస్తాయి. ఇప్పుడు మనం రౌండ్ ఎలాగా స్టిచ్ చేయాలో చూద్దాం. దారం పెట్టి పాదాన్ని దించి మనం స్టార్ట్ చేద్దాం. ఇలా కొంచెం క్రాస్గా అలా స్లోగా వేసుకుంటూ వస్తే మనం ఏ షేప్ డ్రా చేసినా ఈజీగా మనం ఆ షేప్ని స్టిచ్ చేయొచ్చు. జస్ట్ మీరు క్లాత్ని ఇలా తిప్పుతూ ఉంటే ఇప్పుడు చూడండి మనకి రౌండ్గా స్టిచ్చింగ్ అయితే అయ్యింది. సో ఇప్పుడు మనం స్క్వేర్ చూద్దాం. స్క్వేర్లో మనకి ఫస్ట్ ఇలా కార్నర్ వరకు డ్రా చేసి ఇక్కడ చూడండి పాదాన్ని ఇలా దించి అప్పుడు దీన్ని ఇలా పైకి అనాలి. మళ్ళీ ఇలా రొటేట్ చేసి ఇలా అని మళ్ళీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఎడ్జ్కి వచ్చిన తర్వాత ఇలా కిందకని లాక్ స్టిచ్ అనేది మాత్రం మర్చిపోకండి. సో మనకి ఇలా స్క్వేర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి డ్రా చేసిన స్క్వేర్ అయితే వచ్చింది కదా, సో అలానే మనం ఈ షేప్ ఒకటి ఇలా రౌండ్ షేప్ ఒకటి ట్రై చేద్దాము. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే డైలీ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. ఈ షేప్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తేనే మీకు స్టిచ్చింగ్ అనేది ఆ స్టిచ్ చేసినప్పుడు ఆ స్టిచ్ చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ప్రాక్టీస్ లేకపోతే మంచిగా రాదు. సో అదైతే చూడండి. సేమ్ ఇందాక స్క్వేర్ వేసినట్టే మనం దీన్ని కూడా వేయాలి. లాక్ స్టిచ్ ఎడ్జ్లో ఇలా సూదిని దించిన తర్వాత మనం ఇలా రొటేట్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ అని అప్పుడు ఇలా మూవ్ చేయాలి. సో ఎప్పుడైతే చూడండి మనకి షేప్ అనేది వచ్చింది. సో మళ్ళీ ఈ షేప్స్ ట్రై చేద్దాం. ఇలా స్లోగా మీరు జస్ట్ దీన్ని ఎలా తిప్పుతున్నారు చేత్తో అనేది ఇలా స్లో చేసుకుని మిషన్ని చూసారు కదా, షేప్ అనేది ఇలా వచ్చింది వేవింగ్. సేమ్ ఇది కూడా అలానే స్టిచ్ చేసి చూద్దాం. ఇలా మనం రెండు చేతులు ఉపయోగించి వీటిని ఇలా తిప్పుతూ ఉంటే మనకు ఆ షేప్ అనేది వస్తుంది. చూసారు కదా ఎలా
ఇప్పుడైతే చూస్తున్నారు కదా మనం డ్రా చేసిన లైన్స్ మీద స్టిచెస్ అనేవి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. సో ఇలా మీరు అనేది ప్రాక్టీస్ చేయండి. సో ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈ షేప్స్ అనేవి అలవాటు అవుతాయి. ఫర్దర్గా మీరు బ్లౌజెస్ డ్రెస్సెస్ కుట్టినప్పుడు స్టిచ్ అనేది చాలా నీట్గా వస్తుంది. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.